అక్రమ వలసదారులు చొరబాటుదారులను కఠినంగా అణిచివేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలు, జాతీయ భద్రత, సమాజ సామరస్యమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని యోగి పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లంతా తమ ప్రాంతాల్లోని అక్రమ వలసదారులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ సూచించారు. అరెస్ట్ అయిన చొరబాటుదారులకు బస కల్పించేందుకు తాత్కాలిక డిటెన్షన్ సెంటర్లను వెంటనే ఏర్పాటు చేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. విదేశీ పౌరసత్వం కలిగిన అక్రమ వలసదారులందరూ అవసరమైన పత్రాల తనిఖీలు పూర్తయ్యేంత వరకు ఆ డిటెన్షన్ కేంద్రాల్లో ఉంటారని, అనంతరం వారిని స్వదేశాలకు తరలిస్తామని ప్రకటనలో పేర్కొంది. ఉత్తరప్రదేశ్కు నేపాల్తో బహిరంగ సరిహద్దు ఉంది. సరైన తనిఖీలు లేకపోవడం వల్ల పౌరులు సులువుగా సరిహద్దులను దాటుతూ ఉంటారు. ఇతర దేశాల పౌరులు కూడా నేపాల్ గుండా భారత్లోకి చొరబడుతున్నారు.